ఎక్కడికక్కడ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ పట్టుకుంటున్నారు సార్. ఎక్కడ ఎస్ఐ డిపార్ట్మెంట్ పోలీస్ క్వార్టర్స్లో దగ్గరలో అయినా కానీ ఎక్కడైనా కానీ పల్లెల్లో పట్టుకుంటున్నారు. విపరీతమైన చలాలు వేస్తున్నారు సార్. జంగారెడ్డిగూడెం అయినా కానివ్వండి, అలాగే కొన్ని పల్లెల్లో చింతపూడి ఏరియా పల్లెల్లో అయినా కానివ్వండి, అటు పోలవరం ఇటు సైడ్ వాళ్ళకందరూ కూడా విపరీతంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ప్లస్ చలాన్లన్నీ కూడా విపరీతంగా వేస్తున్నారని కంప్లైంట్ సార్. దాన్ని ఎట్లా కొంచెం హెల్మెట్ నార్మల్గా ఇష్యూ ఉంది సార్, అది కంటిన్యూస్గా సేఫ్టీ చేస్తున్నాం. బట్ చాలా అది నెగిటివ్గా వస్తుంది సార్. అది కూడా కొంచెం కరెక్షన్ చేయాల్సి ఉంటుంది సార్ పోలీస్ డిపార్ట్మెంట్లో. సార్ ఇంకోటి ఏం చేస్తున్నారంటే సార్, చలాను ఇప్పుడు ఏమవుతుందంటే సార్, పల్లెల్లో ఏమవుతుందంటే ఒక పల్లెలో ఇది చేస్తున్నారు, ఆ పల్లెలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేస్తున్నారు, అతనికి పెనాల్టీ వేస్తున్నారు. ఎవరు స్మాల్ ఫెలో ఉన్నాడు, పెనాల్టీ వేస్తున్నారు. విపరీతంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. అవి ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, పొలిటికల్గా ఇష్యూస్ అయిపోతున్నాయి మాకు. సో కొంచెమైనా కానీ కొంచెం అది ఫ్లెక్సిబిలిటీగా అది ఎట్లా యాజ్ పర్ రూల్ ప్రకారం మీరు చూడండి సార్. బట్ హౌ టు కంట్రోల్, మాకు కూడా గవర్నమెంట్ మీద అగెనిస్ట్ రాకుండా అది కొంచెం ఎట్లా బ్యాలెన్స్ చేయాలో కొంచెం చూడండి సార్. అవేర్నెస్ చేద్దాం సార్. ఒకవేళ మీకు సపోర్ట్ చేస్తే సార్ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఎలా చనిపోతారో చెప్పి పబ్లిక్గా ఎంకరేజ్ చేస్తే విల్ స్టాప్ డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్. సార్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయండి సార్. బట్ try to see that the whole strictness should not be affecting the government also. మాకు ఎవ్రీ డే నాకు ఫోన్ కాల్స్లో ఒక 30 ఫోన్ కాల్స్ ఇవే ఉంటున్నాయి సార్. అంటే లోకల్ మండల్ పార్టీ వాళ్ళకో ఎవరికో ఒకరికి ఏమవుతుందంటే సార్, ఒక మండల్ పార్టీ ప్రెసిడెంట్కి అక్కడ పొలిటికల్గా ఏమవుతుందంటే ఒక ఎస్హెచ్ఓకి వచ్చి ఏదైనా చేయించుకోవాలనుకుంటే ఈవెన్ అది కూడా చేయించుకోలేకపోతున్నారు అనేది కూడా చాలా ప్రాబ్లం వస్తుంది సార్. చాలా వరకు ఇబ్బంది ఉంది సార్. అది కొంచెం కరెక్షన్ చేసి మీరే కరెక్షన్ చేసి ఇవ్వాలి సార్. అది కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉండే మండల్ పార్టీ ప్రెసిడెంట్స్కి కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇస్తే కొంచెం ఎస్హెచ్ఓలో కొంచెం ఏదైనా కానీ పని చేసుకోవడానికి వాళ్ళకి కొంచెం లూజ్ హ్యాండ్ ఇచ్చి కొంచెం వాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా వాళ్ళ కార్యకర్తలు ఉన్న ఏదైనా కొంచెం సపోర్ట్ చేస్తుంటే, అంటే నేను అనేది మేజర్ ఇష్యూస్ లేకపోతే చిన్న స్మాల్ ఇష్యూస్ ఏమన్నా కూడా కొంచెం సపోర్ట్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అదొకటి. ఇంకొకటి బీసీ కోఆపరేషన్ అండి.